तद्भद्रं तन्नआसुवा। ఓం శాంతి శాంతి శాంతి. బంధువులారా, ఈరోజు 20వ రోజు మనం కార్యక్రమాన్ని మొదలుపెట్టి మరి మనుషుల్లో ఉత్తములు, మధ్యములు, అధములు, అధమాధములు 4 రకాలు ఉంటాయి. మనం భగవద్గీతలో కూడా చదువుతాం. దైవాసుర సంపద్ విభాగ యోగం, దేవతలు అసురులు 2 రకాలు. మళ్ళీ మనకు సాత్వికులు, రాజసికులు, తామసికులు అని కూడా మరొక అధ్యాయంలో మనం చదువుతాం. ప్రపంచంలో అంతటా కూడా ఈ రకమైన వ్యక్తులు, వస్తువులు, పదార్థాలు, తత్వాలు ఉంటాయి. ఉత్తములు నిండుకుండలాగా ఉంటారు. వాళ్ళు తొణకరు, బెణకరు. ఆపదలు వచ్చాయని గగోలు పెట్టేది లేదు, సుఖాలు వచ్చాయని పొంగిపోలేదు లేదు. స్థిత ప్రజ్ఞత అంటారు గీతలో. అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు మనకు. మరి కౌరవ వంశం అంటున్నాం, కురువంశం. కురువంశంలో ఎందరో మహాత్ములు పుట్టారు. కానీ చివరికి ఒక దుర్యోధనుడు పుట్టి నాశనం చేశారు. రఘువంశంలో ఎందరో మహాపురుషులు పుట్టారు. కానీ చివరికి ఆ వంశం ఎలా అంతరించిందో మనకు తెలియదు. కానీ ఇప్పుడైతే ఎవరు కూడా కనిపించట్లేదు. సూర్యవంశం అని చెప్పుకుంటారు కొంతమంది. ఆ సూర్యుని యొక్క కాంతి, ప్రభ ఏమీ కనిపించదు. ఇవన్నీ ఎందుకంటే నిరంతరము ధర్మ కార్యాలు నిరంతరం చేస్తూ ఉంటాయి. ఏదో నిన్న చేసాం, మొన్న చేసాం, ఈరోజు చేసాం చాలే అని విసుగు రావడం, ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏముంటుంది అని బోర్ అంటారు. ఇంగ్లీష్లో బోర్గా ఉంది, చాలా బోరింగ్ ఉంది అంటారు. అలాగే ధర్మ కార్యాలు, ధర్మ ప్రవచనాలు, ధార్మిక గ్రంథాలు అంటే విసుగు చాలామందికి భారతదేశంలో ఉంది. నాడు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. అంటే ఎగరడం, దూకడం, అంటే ఇంద్రియాలకు సంతోషపెట్టే పనులు. అది దేవుడి పేరు మీద కావచ్చు, ధర్మం పేరు మీద కావచ్చు, ఏ పేరు మీదనే చేసుకోండి. మనం చూస్తుంటాం రథం లాగడం. రథం లాగడం అంటే ఊరంతా వచ్చేస్తారు. ఏముండదు, తాడబట్టం లాగుతూ ఉంటారు. ఏం తెలుసుకుందాం నీ జీవితంలో మార్పు ఏమి? మళ్ళీ సంవత్సరం రథం లాగే వరకు వాడు అట్లాగే ఉంటాడు. అవే లక్షణాలు, అవే వాళ్ళు అలాగే ఉంటాయి. అట్లా జనాకర్షకమైన పనులు, ధర్మ కార్యాల పేరు మీద ఈ దేశంలో ఎప్పుడు మొదలయ్యాయో ధర్మం అనేది కుప్పకూలిపోయి శుచిగా, రుచిగా వంట ఇంట్లో చేస్తాం. అదే వంట అంతకంటే రకరకాల వంట హోటల్లో కూడా దొరుకుతుంది. ఇంట్లో ఎందుకు వండుకోవాలి? అంటే హోటల్లో ఉండేది, ఇంట్లో ఉండేది ఒకటే అని అనుకునేవాడికి దాని విలువ ఏం తెలుస్తుంది? అలాగా మనుషులందరూ ఒకేలాగున్నారు. కానీ అక్షణవంత కర్ణవంత సఖాయో మనోజవేషు అసమావతు. కళ్ళు, చెవులు అందరికీ అదే స్థానంలో ఇచ్చాడు. అందరూ చూస్తారు, అందరూ వింటారు. కానీ మానసిక వేగంలో అసమానత ఉంది. కొందరి మనస్సు ఈ కనబడేవి తెలుసుకుంటుంది, విన్నవే తెలుసుకుంటుంది. కానీ కొందరు కననివి, విననివి కేవలము మానసిక వేగంతో తెలుసుకుంటారు. మహర్షులు ఎక్కడో ఉన్న సూర్యుడు, చంద్రుడు, గ్రహాల గురించి ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు మనం యంత్రాలు కనిపెట్టారు, వాళ్ళంతా ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్. ఏమీ లేనప్పుడే గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, అన్ని టైమ్స్
దాని ప్రకారమే ఇప్పటి కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి అన్నీ తెలిసినమ్మ నిమ్మలంగా ఉంటుంది, ఏమి తెలియనమ్మ ఎగిరి పడుతుంది అని మనం చూస్తూ ఉంటాం. సహజంగా మరి ఈనాడు మన దేశానికి దాపురించింది ఏమిటంటే ఈ శాస్త్రాల పరంపర పోయింది. తిరుపతి హిందువులకు పెద్ద పుణ్యభూమి, కోట్లు కుండీలో వేసి వస్తున్నారు. తిరుపతి యూనివర్సిటీ ఉంది, సంస్కృతం యూనివర్సిటీ. అందులో మరి సంస్కృతము శాస్త్రాలు అన్నీ చదివిస్తూ ఉంటారు. ఆ మధ్య కొందరు కలిస్తే నేను అడిగాను, ఎలా ఉంది యూనివర్సిటీ ఏమిటంటే అన్ని వేదాంత శాస్త్రము, మీమాంస శాస్త్రము, కొన్ని శాస్త్రాలు ఎవరు చదవడానికి స్టూడెంట్లు ముందుకు రావట్లేదు. అసలు చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ ముందుకు రానప్పుడు ఏం చేస్తారు, డిపార్ట్మెంట్ మూతపడు. అటువంటి పరిస్థితి, అశ్రద్ధ హిందువుల్లోనే ఉంది. అన్ని రోగాలు, రుగ్మతలు, బలహీనతలు అన్నీ హిందువులు. అరబిక్ నేర్చుకుంటున్నారు, ముస్లిం అరబీ, పర్షియన్ భాష, ఉర్దూ. క్రిస్టియన్స్ అయితే ఇంకా మరి లాటిన్ భాష, జర్మనీ భాష, క్రీస్తు మాట్లాడింది ఏంటి ఆర్మనిక్ భాష, రకరకాలు నేర్చుకుంటున్నారు. వాళ్ళు డిమాండ్ ఉంది. అని మనకు ధర్మము, ధర్మ సంబంధమైన వెంటనే విసుగు వచ్చేలా చేసి పెట్టా. మహర్షి దయానందుడు వచ్చిన తర్వాత ఒక కదలిక ఏర్పడింది. వేదాలు ఎందుకు, ఈ మంత్రాలు ఎందుకంటే పూజలు పునస్కారాలు చేసుకోవడానికి, అభిషేకం చేసుకోవడానికి, కుంకుమ పూజ చేసుకోవడానికి. ఇంకంతకు మించి వేరే ఏం ప్రయోజనం ఇప్పటికి కూడా అంతే వాడడానికే వాడుతున్నారు. ఎవరో ఎమ్మెల్యే వస్తాడు, ఎంపీ వస్తే వాడికి పూర్ణ కుంభంతో స్వాగతం చెప్పడానికి పండితులు పోతారు. అది వాళ్ళ పని. వాళ్లకు పెద్ద గుళ్ళలో పురోహితులు ఉంటారు, వాడికి 50,000 1,00,000 ఏదో జీతం ఉంటుంది పెద్ద గుళ్ళల్లో. చిన్న గుళ్ళల్లో అయితే 10,000-20,000. ఒక బానిసల్లాగా, ఉద్యోగుల్లాగా పండితులు అనబడేవాడు బతుకుతున్నారు. అందువల్ల దేశంలో అసలు వేదాలు, సంస్కృతం గొప్పదని కొంతమంది తెలుసు, కానీ ఏ రకంగా గొప్పదని ఎవరికి తెలియదు. కనుక గుడ్డివాడి చేతిలో వజ్రం పెడితే వాడికి అదేదో రాయలాగానే అనిపిస్తుంది తప్ప వజ్రం ఎలా తెలుస్తుంది? కళ్ళు ఉంటేనేమో దాని రూపురేఖలను బట్టి తెలుసుకోవచ్చు, స్పర్శతో తెలుసుకోవాలంటే కష్టం. ఆ రకంగా మన దేశంలో అన్నీ ఉన్నాయి. అటు గాంధర్వ వేదము, సంగీతం ఉన్నది, ఇటు ఆయుర్వేదం ఉన్నది, అర్థవేదం ఉన్నది, ధనుర్వేదం ఉన్నది, మరి వేదాంగాలు ఉన్నాయి, దర్శనాలు, ఉపనిషత్తులు, సమస్త శాస్త్రాలు ఉన్నాయి. కానీ శ్రద్ధ అనేది లేకుండా పోయి, అందుకే అన్నీ ఉండి కూడా మనం దిక్కు దివాణం లేకుండా తిరుగుతున్నాం. ప్రపంచమంతా భారతీయులు దేనికోసం? పొట్టకూటి కోసం. చాలా నీచమైన విషయం అన్నమాట. కుక్క, పిల్లి, పంది అవి పొట్టకూటి కోసం వెతుకుతాయి. భారతీయులు కూడా అలాగే, నేను ఎట్లా బతుకుతాను, నా పొట్ట ఎలా నింపుకుంటానని విదేశాలకు వెళుతున్నారు. సంస్కృతి ప్రచారం చేయడానికి కాదు, సంస్కృతం ప్రచారం చేయడానికి కాదు, ధర్మాన్ని ప్రచారం చేయడానికి. వివేకానంద అమెరికా ఎందుకు పోయాడు? పొట్టకూటి కోసం పోయాడు. ఇప్పటికి మనం చెప్పుకుంటున్నాం. అమెరికా పోయిన తర్వాతనే వివేకానందుడికి పేరు వచ్చింది. అంతకుముందు దేశంలో తిరిగాడు, హైదరాబాద్ కూడా వచ్చాడు, ఎవరు పట్టించుకోరు, కొంతమంది తప్ప. ప్రపంచవ్యాప్తమైన ప్రసిద్ధి. అక్కడ పోయి ఏం చేశాడు ఆయన? మహాత్ములు, మహాపురుషులు ఎక్కడికి వెళ్ళినా అన్నం, నీళ్లు అన్నీ దొరుకుతాయి వాళ్ళకు. ఏమీ మనం ఏటీఎం కార్డులు తీసుకొని పోవాల్సిన పని. మనిషి దయానందుడు కూడా ఏమి ఇంట్లో చేయి తీసుకురాలి. వాళ్ళ జీవితాలు మనకు సాక్ష్యం ఉన్నప్పటికీ కూడా ఎవరికీ నమ్మకం లేదు. సంస్కృతం మీద లేదు, యజ్ఞం మీద లేదు, దేని మీద. నిజంగా ఉన్నవాళ్ళదే చేస్తారు. నమ్మకం అంటే అదే. నమ్మకం లేదు, లేకుండా చేశారు అని చెప్పుకోవచ్చు. కల్పించడం లేదు. సరే, ఒకప్పుడే ఎవడో చేశాడు అనుకుందాం, ఇప్పుడు కల్పించవచ్చు కదా దీని యొక్క విలువని చెప్పి. ఎంతమంది ఉన్నారు చెప్పేవాడు? అందుకని అష్టదరిద్రాలకు కారణం ఏమిటి అంటే శ్రద్ధాసక్తులను కల్పించకపోవడము. ఇక్కడ మనం మొదలు పెట్టినప్పుడు ఏదో చాలామంది తెలియదు, ఊళ్ళో ఏదో ఆశ్రమం ఏదో అని వస్తూ చాలామంది కనెక్ట్ అయ్యారు, సహకరించారు.
ఇస్తున్నారు, వస్తువులు చేస్తున్నారు. ఎందుకంటే వాటి జరుగుతూ ఉంది, వింటూ ఉన్నారు, వింటూ క్రమంగా తెలుసుకుంటూ ఉన్నారు. కనుక మనము భారతీయులము. ఈ భారతదేశము ప్రపంచంలో విలక్షణమైన దేశం. కర్మభూమి, వేదభూమి, యజ్ఞభూమి, ఎన్నో విశేషణాలు ఉన్నాయి. చరిత్ర తెలియని వాడు చరిత్రహీనుడైపోతాడు అన్నట్టుగా ఉంది. అలాగా భారతీయులంతా చరిత్రహీనులైపోయారు. చూడండి, ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ సమయంలో ప్రపంచంలో. భారతదేశంలో ఏ యుద్ధం లేదు. భారతీయులు ఎక్కడెక్కడికి వెళ్ళారో ప్రాణాలు అరచేతులు పెట్టుకొని భయపడుతూ ఉన్నారు. చేస్తామేమో, బాంబులు పడతాయేమో. కాబట్టి ఉన్నత లక్ష్యాలు, ఉత్తమ లక్ష్యాల గురించి మనకు వేదాలు చెప్తున్నాయి, మహర్షులు చెప్పారు, మన పూర్వీకుల పరంపర చెప్తుంది. అన్నం కోసము ఆలోచించేవాడు ప్రపంచంలో అత్యంత నీచుడండి. తిండి రేపు ఎట్లా తింటాను, నా పొట్ట ఎట్లా ఎండుతుంది అని ఆలోచించేవాడు అత్యంత సామాన్యులు. జంతువులు, పశువులు అనుకోవాడు. ఆ స్థాయికి ఇంకా ఎగలేదు వాడు. అత్యంత మహత్వాకాంక్ష అని చెప్పారు. ఒక రాజ్యాన్ని స్థాపించాలి, ఒక శాస్త్రాన్ని చదవాలి, స్వర్గాన్ని పొందాలి, మోక్షాన్ని పొందాలి, ఒక ఉత్తమ గురువును అన్వేషించాలి, 1,00,000 మంది ఈ ఊరంతా బాగు చేయాలి. ఇలాంటివి అన్నమాట మహత్వాకాంక్ష. అటువంటివి మనిషికి ఉండాలి. ఇక తిండి తిప్పలు అందరికీ తప్పవే, దొరుకుతూనే ఉంటాయి, మాకైనా మీకైనా. కానీ ఉత్తమ లక్ష్యాలు ఎంతమందికి ఉన్నాయి, ఎంతమంది అందిస్తున్నారు, చెప్తున్నారు అంటే ఏమీ లేదు. మీరు ఎంఏ, పిహెచ్డి, ఒకటి కాదు 10 పిహెచ్డీ చేసినా కూడా ఉత్తమ లక్ష్యాలు ఏమీ లేవు. అట్లాంటివి ఉంటాయని కూడా చాలామందికి తెలియదు. కానీ విదేశీయులకు ఉన్నాయి. వాడు తిని తాగి తందనలాడినా వాడికి ఒకటే లక్ష్యం, సామ్రాజ్యం స్థాపించుకోవాలి, నా మాటే నెగ్గాలి. అమెరికా అని అంతే. ఇప్పుడు బాంబులు వేసి యుద్ధం చేయాలంటే కోట్లు డాలర్లు ఖర్చు అయిపోతాయి అక్కడ ఏమన్నా. కానీ అటువంటి లక్ష్యాలు వాళ్ళకు ఉన్నాయి. ప్రపంచంలో సంపదలు ఎక్కడున్నాయి, ఎట్లా దోచుకుందామని అన్వేషించారు వాళ్ళు. మనమేమో సంపదలు ఉన్నాయి, మన దగ్గర ఉన్నాక మనం ఎందుకు అన్వేషిస్తాం, సోమరిపోతులమే కూర్చున్నాం. అందుకే ఫ్రెంచ్ వాడు వచ్చాడు, డచ్ వాడు వచ్చాడు, పోర్చుగీస్ వాడు వచ్చాడు, ఇంగ్లీష్ వాడు వచ్చాడు, అరబ్ వాడు వచ్చాడు, అందరూ వచ్చి దేశం మీద పడ్డారు. మనం ఏం చేస్తున్నామంటే కోట్లు లక్షలు ధనం, వసుంధర, అన్నపూర్ణ, మనకి ఏమీ కొరవలేదు. మనమేమో ఆ భోగ విలాసాల్లో తేలుతున్నాం. అందుకే వాడు చూశాడు ఇదంతా, ఇంకా వీళ్ళు చక్కగా భోగ విలాసాల్లో ఉన్నారు, ఇది చాలా బంగారు పిచ్చుగా దోచుకుందామని ప్లాన్ చేశాడు. కాబట్టి భోగము అధికమైపోతే మనిషికి అది రోగం అవుతుంది, స్వాతంత్ర్యం కోల్పోతాము, అనేక బాధలు పడవలసి వస్తుంది. ఇంకా మనము 1000 ఏళ్ళు బానిసత్వం అనుభవించాం. అయినా ఏమైనా తెలివి వచ్చిందా, బుద్ధి వచ్చిందా అంటే మళ్ళీ అదే. ఎందుకంటే శాస్త్ర పరిజ్ఞానం లేదు. కేవలము పరీక్షల కోసము, ర్యాంకుల కోసము, ఉద్యోగాల కోసము ఎవడో చదువుతున్నాడు కాస్త సంస్కృతం, శాస్త్రం. దానికోసం ఏదో శాస్త్ర రహస్యాలు తెలుసుకొని జీవితాన్ని ఉజ్వలం చేసుకుందాము, గొప్ప లక్ష్యాలు సాధించాలని ఎవడు సంస్కృతం చదవట్లేదు. నేను తిరుపతి ఐఐటి యూనివర్సిటీకి వెళ్ళాను చాలా రోజుల కింద. తెలిసిన అబ్బాయి అందులో హాస్టల్లో ఉన్నాడు. సరే కలుద్దామని వెళ్ళాను. హాస్టల్లో పిల్లలంతా అది ఒక సంస్కృత విశ్వవిద్యాలయ విద్యార్థులు అనే లక్షణం వాళ్ళలో ఒక్కటి కూడా కనిపించట్లేదు. అదే అరబీ చదివే పిల్లలు ఉంటే వెళితే కనుక వాడు టోపీ పెట్టుకుని, గడ్డం పెట్టుకుని, కుర్తా పైజామా కనీసం వాళ్ళకి కనబడుతుంది. వీడికి ఏమీ లేదు, జీన్ ప్యాంటు, టీ షర్టు, ఇంకంతే. భౌతిక ఉద్యోగం సంపాదించుకోవాలి, ఈ సంస్కృతం చదివితే కొన్ని జాబ్స్ వస్తాయి. ఇలాగా ఏ దేశంలో త్యాగవంతులు లేరు, బుద్ధిమంతులు లేరు, విద్యావంతులు లేరు. ఇక దేశము పరాధీనము. మనం పరాధీనంలోనే ఉన్నాం అనుకుంటున్నాం. స్వాతంత్రం వచ్చింది రాలేదని మేధావులంతా చెబుతున్నారు. మన దేశాన్ని ఎలా శాసించాలో, ఎలా నడపాలో విదేశాల్లో నిర్ణయాలని ఇక్కడికి వస్తాయి. అవి మన నేతలు, పనికి వాళ్ళ నేతలు అమలు చేస్తూ ఉంటారు.
అంటే లోతుగా వెళ్ళిన వాళ్ళకే ఈ సత్యాలు తెలుస్తాయి, మిగిలిన వాళ్ళకి తెలియదు. అందుకే ఎవరికి ఏం అవసరం, పొట్ట నేను ఎందుకు సంపాదించుకున్నాను, నా భార్య నా పిల్లి, సంకుచిత ఆలోచనలు. మహర్షి దయానందుడు ఒక గొప్ప లక్ష్యాన్ని మన ముందు పెట్టాడు. అది అల్పబుద్ధులకు అర్థం కాదు, విశేషమైన బుద్ధి కావాలి, విశేషమైనటువంటి ఆలోచన కావాలి, శ్రమ కావాలి. అందుకే వేదం ఎందుకోసం పుట్టిందంటే ఈ మొత్తం భూమండలం మీద ఆర్య చక్రవర్తి సామ్రాజ్యాన్ని స్థాపన చేయాలి. ఇది లక్ష్యం మనకి ఇచ్చిపోయాడు. ఆర్య సమాజం ఏర్పాటైంది కూడా అందుకే. ఏమైంది? ఇంత పెద్ద లక్ష్యం ఎక్కడుంది? ఎప్పుడు ఏం జరుగుతుంది? రిజిస్టర్ మ్యారేజ్లు, లో మ్యారేజ్లు చేసుకుంటూ ఆర్య సమాజాలు నడుస్తున్నాయి. ఆ గొప్ప లక్ష్యం గురించి కూడా చాలామందికి తెలియదు. కనుక మహాత్ముల ఆలోచనలు వేరు, సామాన్యుల ఆలోచన వేరు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు చెప్పింది వేరు, వాడు అర్థం చేసి. ఇప్పుడు గురువు గారు చెప్పేది ఒకటి, శిష్యుడికి అర్థమయ్యేది ఇంకొకటి. ఎందుకంటే గురువు స్థాయి శిష్యుడికి ఉండదు. డాక్టర్ చెప్పేది ఒకటి, రోగికి అర్థమయ్యేది ఇంకొకటి. రోగి యొక్క దృష్టి సంకుచితం, డాక్టర్ దృష్టి వేరు. ఈ రకంగా ప్రపంచమంతా కూడా ముఖ్యంగా మన భారతదేశంలో ఈ గురు శిష్య పరంపర, త్యాగ పరంపర పోయిందంటే ఈ పూటకు ఏమొచ్చాయి, నాకు డబ్బులు, నేనేం నింపుకున్నాను, ఎంత సంపాదించాను, ఇవే లెక్కలంటే. ఇలాంటి వాళ్ళు ఏం ఆదర్శం చూపిస్తారు, ఏం చెప్తారు ప్రజలకు? కాబట్టి మనకు మన దేశంలో మహాపురుషుల లక్ష్యం ఒకటే ఉంది. నత్వహం కామయే రాజ్యం న స్వర్గం నా పునర్భవం కామయే దుఃఖతప్తానాం ప్రాణినామాతినాశనం అన్నట్టు. అంటే నాకు చక్రవర్తి రాజ్యం అవసరం లేదు, స్వర్గం అవసరం లేదు, మోక్షం అవసరం లేదు. ఏం కావాలి నాకు అంటే నా జీవితము ఒక మనుషులకు, దీనులకు, హీనులకు ఉపయోగపడి వాళ్ళు బాగుపడితే చాలు. దుఃఖతప్తులు, శోకముతో బాధపడే వాళ్ళ శోకము తీరేలాగా నా జీవితం ఉపయోగపడితే చాలు అని కోరుకున్నారు మహాత్ములు. చూడండి, అంత గొప్ప ఆలోచనలు అన్నమాట. కాబట్టి గొప్ప ఆలోచనలు సామాన్యులకు ఇమడడం కష్టం. ఒక సామెత చెప్తూ ఉంటారు, ఆవు నెయ్యి కుక్కకు ఇముడదు అంటారు. కుక్క ఏదో తినేస్తుంది, ఏదో బాగుందని, దానికి ఇముడదు అంటారు. అలాగా గోదావరి పారిన కుక్కకు బతుకు నీళ్ళే అంటారు. అలాగా అన్నీ ఉన్నాయి శాస్త్రాలు. కానీ మనుషుల యొక్క ఆలోచన స్థాయి చిన్నప్పటి నుంచి అవి అందిస్తున్నాం, అలా పెంచుతున్నాం. మనం చిన్నప్పటి నుంచి ఏ ప్రేరణ ఇస్తున్నారు అంటే, నువ్వు చదువుకోవాలి, బాగా చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేరుస్తాను, నువ్వు పెద్ద ఉద్యోగం చేయాలి, బాగా సంపాదించుకోవాలి, విదేశాలకు పోవాలి. ఇదే ప్రేరణ ఇస్తుంది. ఇంకా వేరే ప్రేరణ అని ఇస్తున్నారు. మా ఇంట్లో అయినా ఎవరింట్లో అయినా అదే ప్రేరణ ఇచ్చారు. కానీ ఏదో పూర్వజన్మ పుణ్యం కొద్దీ ఇటువంటిది మనకు లభించింది. కొంతమంది మరి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అందిపుచ్చుకుంటారు. కారణం ఏంటంటే పూర్వజన్మ వాసనలు అని చెప్తాను. సరే, ఈ జన్మలో ఎంతో కొంత ప్రయత్నము, సాధన చేస్తూ మరి ఉత్తమ జన్మలు పొందుతాం. కాబట్టి భారతదేశము రత్నగర్భ అని పేరు. మరి ఏ దేశానికైనా పేరుందా? చాలాసార్లు చెప్తాం మేము, భారతదేశం యొక్క గొప్పతనం. ఎప్పుడైతే తన దేశము, తన కుటుంబము గొప్పతనము తెలుస్తుందో వాడు గొప్పగానే బతుకుతాడు. ఎప్పుడైతే ఇది తెలుసుకోడో అప్పటిదాకా నీచంగానే బతుకుతూ ఉంటాడు. ఒకనొకప్పుడు దొంగలు ఒక రాజుగారి ఇంటిలో ప్రవేశించి దొంగతనం చేద్దామని వెతుకుతూ ఉంటే ఏమీ కనపడలేదు. చిన్న బాబు ఉయ్యాల్లో కనబడ్డాడు. ఆ రాణిగారు నిద్రపోతున్నారు. ఆ చిన్న బాబుని ఎత్తుకుని వెళ్ళిపోయారు దొంగలు. వాళ్ళు దొంగలతో పాటు పెరిగి వాడు దొంగలాగా తయారైన తర్వాత మరి పెరిగి పెద్ద అయిన తర్వాత దొంగతనాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు.
వాడిని ఆ దొంగలు మళ్ళీ వాడితో కలిసి అదే రాజభవనానికి మళ్ళీ దొంగడానికి వచ్చారు కొన్నేళ్ల తర్వాత. ఆ సమయంలో రాజభటులు చూశారు, ఎవరో పట్టేసుకున్నారు వాళ్ళందరినీ. ఇందులో ఒక అబ్బాయి ఉన్నాడు, రాజకుమారులాగా మెరిసిపోతున్నాడు. చూస్తే దొంగతనం చేసి వీడెవడు ఏంటి అసలు, వీడికి ఎక్కడ కుదరడం లేదు, వీడి మూలం ఏంటి అని బాగా దొంగలందరిని అడిగితే మీ రాజకుమారుడే, మేము నీ దగ్గరికి వచ్చామని. ఆ బాబుకు కూడా తెలిసింది నేను రాజు కొడుకును. ఇక చేస్తాడా దొంగతనం? వాళ్ళ వెంట వెళ్తాడా? అట్లాగా మనమంతా కూడా చరిత్ర మర్చిపోయాం. రాముడి చరిత్ర తెలియదు, కృష్ణుడి చరిత్ర తెలియదు, శివాజీ పేర్లు మిగిలాయి, అంటే పేర్లు బొమ్మలు మిగిలాయి. ఎప్పుడైతే తెలుసుకుంటామో ఒక్కొక్క భారతీయుడు ఒక అనుభవం లాగా తయారవు. అది తెలుసు విదేశీయులు. అందుకోసమే పనికి మారిన చరిత్ర చదివిస్తున్నారు, కల్తీ చరిత్ర చదివిస్తున్నారు. పాఠశాలలో ఏం చదివిస్తున్నారండి? బానిసలను తయారు చేసే చదువులు. ఈరోజు మేము కొత్తగా చెప్పింది ఏమీ లేదు. రాజీ దీక్షిత్ గారు చెప్పారు, మహర్షి దయానందుడు చెప్పాడు, శ్రద్ధానందుడు చెప్పారు, మహాపురుషులందరూ చెప్పారు విషయం. ఎంత చెప్పినా కూడా దున్నపోతు మీద వానబడ్డట్టే ఉంది భారతీయులు. వినడం వరకే పరిమితం అవుతుంది. ఇది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు, ప్రయోగంలోకి తీసుకురావటం లేదు. అందుకని మనం అన్ని రకాలుగా మోసపోతున్నాం. ఇప్పుడు తినే ఆహారం అనేది కాదు, వైద్యం అనేది కాదు, విద్య అనేది కాదు, రాజకీయం అనేది కాదు, ప్రభుత్వాలు మనవి కాదు, పాలన మనది కాదు, ఏది మనది కాదు. అంత విదేశీ పద్ధతులే ఉన్నాయి. అందుకని సుఖము శాంతి అనేది లేకుండా పోయి నిరంతరము రోగాలు. హెచ్పివి వ్యాక్సిన్ అని వేస్తున్నారు అంతా. ప్రతి పాఠశాలలో అమ్మాయిలు, టీనేజ్ అమ్మాయిలకు వేస్తున్నారు. దానివల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఒక్కొక్క చెప్తున్నారు. కానీ అవగాహన చాలా తక్కువ, అందరూ వేయించుకుంటున్నారు. దానివల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి ప్రపంచంలో ప్రయోగాలు చేయడానికి భారతదేశం ఒక మంచి ప్రయోగశాలలాగా దొరికింది. కొత్త మందులు తయారు చేసినా సరే, కొత్త విధానాలైనా, కొత్త వస్తువులైనా ఈ దేశం మీద ప్రయోగిస్తారు. భోపాల్లో గ్యాస్ లీక్ అయి చచ్చిపోయారు 1000 మంది. అది ఒక ప్రయోగం అట, భారతీయుల మీద ఒక ప్రయోగం. అది చేసినటువంటి వ్యక్తి, వాడి పేరు యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ, దాని మేనేజర్ ఎవరు వాడు తప్పించుకుపోయాడు. పంపించింది మన వాళ్ళే, ఎవరికి శిక్ష పడ్డ తెలియదు. 1000 మంది చచ్చిపోయారు. బతికున్న వాళ్ళు కూడా అనేక ఆరోగ్య సమస్యలు. మరి అదే భోపాల్లో ఆ గ్యాస్ లీక్ అయిన అర్ధరాత్రి యజ్ఞం చేసి ఎంతోమంది ఆరోగ్యంతో బయటపడ్డారు. కాస్త కూస్తా ఈ అగ్నిహోత్ర పరిచయం ఉన్నవాళ్ళు అర్ధరాత్రి ఏమిటో ఇది విషవాయువులు ఏదో వాళ్ళకు ఇబ్బంది అనిపించి వాళ్లకు ఆ అర్ధరాత్రి హోమం చేసుకున్నారు. వాళ్ళు ఉన్న గది ప్రాంతం అంతా శుద్ధి అయిపోయింది. వాళ్ళు బతికారని అది ఇలస్ట్రేటెడ్ వీక్లీ అనే ఒక పత్రికలో నేను చదివినప్పుడు 1978 అది ఇప్పుడు మనకు యూట్యూబ్లో కూడా మనకు దొరుకుతుంది, ఇంటర్నెట్లో కూడా ఉంది న్యూస్. ఎన్ని సాక్ష్యాలు చూపించినా, ఎన్ని ప్రయోగాలు చూపించినా, ఎన్ని లాభాలు చూపించినా నమ్మే పరిస్థితిలో లేరు భారతీయులు. అలా అంత తీవ్రంగా బ్రెయిన్ వాష్ అయిపోయింది అనమాట. మీ అందరికీ తెలుసు ఎప్పటి సంగతితో, ఎందుకంటే ఇక్కడ కూర్చున్న ఊరి వాళ్ళందరికీ తెలుసు. మనము కరోనా టైంలో ఇక్కడ యజ్ఞం చేసాం 5 రోజులు. మూలికలు ఔషధులతోటి పెద్ద ఎత్తున యజ్ఞం కట్టి చేసిన తర్వాత కరోనా కేసులు లేవు, అంత ఆరోగ్యం అందరికీ తెలుసు. అయినా కూడా ఇంకా అగ్నిహోత్రాన్ని పూర్తిగా నమ్మడం లేదు. కొంతమంది నమ్ముతున్నారు, వస్తున్నారు. ఎక్కువ మంది నమ్మడం లేదు. ఎందుకంటే మంచిని నమ్మడానికి బుద్ధి కావాలి, చెడును నమ్మడానికి బుద్ధి అవసరం లేదు. ఈ లోకంలో బుద్ధి లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి చెడును వైపు వెళతారు. బుద్ధిమంతులు తక్కువ కాబట్టి మంచి వైపు ఎప్పుడైనా తక్కువ వస్తారు. అలాగా వర్షం లేకుంటే కూడా యజ్ఞం ద్వారా వర్షం పడింది. ఆ ప్రయోగం కూడా జరిగింది ఇదే ఊళ్ళో. ఎప్పుడైనా మహర్షులు చెప్పింది మీరు ఏ ఊళ్ళో చేసినా, ఏ కాలంలో చేసినా జరిగి తీరుతాయి. ఎందుకంటే ఇది సత్యం మీద ఆధారపడి ఏర్పడిన వ్యవస్థ. కీర్తి కోసము, డబ్బు కోసము, అధికారం కోసం మహర్షులు ఇవ్వలేదు. కాబట్టి ఎప్పుడే సత్యము
సత్యము తన ద్వారానే అది గెలుస్తుంది. ఎవరు అవసరం లేదు. అగ్నిహోత్రము గొప్పతనం నిరూపించడానికి 1000 మంది అవసరం లేదు. అగ్నిహోత్రం స్వయంగా తన గొప్పతనాన్ని చూపించుకుంటుంది. విదేశీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు, గాయత్రి మంత్రం స్మరిస్తే జపిస్తే ఆ విద్యుత్ అయస్కాంత తరంగాలు ఉత్పన్నమవుతాయి, చాలా పవర్ ఉంటుంది అని వాళ్ళు చెప్తున్నారు, యంత్రాలతో పరీక్షించి. అలాగా మనకు అవన్నీ అంత శక్తి ఉంది కాబట్టి ఇన్ని వేల ఏళ్ళు గడిచినా ఇప్పటికీ గాయత్రి మంత్రం ఉంది, వేదం ఉంది, యజ్ఞం ఉంది, ఓంకారం ఉంది, ఆయుర్వేదం ఉంది, అన్నీ ఉన్నాయి. మనం ఆయుర్వేదం అంటే ఆయుర్వేదం ఆడుతున్నారు మీరు, అది పనిచేయమండి, చాలా లేటుగా పనిచేస్తాయి, ఇంకా అదొకటి పథ్యం చెప్తారు కదా అంటారు మన వాళ్ళు. 90 మంది అనేది అది. జర్మనీలో 90% హెర్బల్ మెడిసిన్ వాడుతున్నారు, అంటే ఆయుర్వేద మందులే. జర్మనీలో 90% అంట. మాకు తెలిసిన ఒక వైద్యుడు జర్మనీలో ఆయుర్వేదం చదువుకొని వచ్చాడు. నేను ఆయనతో ఇలాగే మాట్లాడితే ఆయన చెప్పాడు 90% హెర్బల్ మెడిసిన్ వాడు. అసలు జర్మనీ దేశంలో మన దేశంలో ఉన్న మూలికల్లో సగంలో సగం కూడా ఉన్నాయో లేవో తెలియదు. మన దేశంలో ప్రతి ఒక్కటి మూలికలే, దేవతా వృక్షాలు, ఔషధులు, వనస్పతులు, నవధాన్యాలు లేవు ఏ దేశంలో ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా నిర్లక్ష్యము, అశ్రద్ధ, అనాసక్తి అదే నాశనం చేస్తూ, అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లు శని అన్నట్టుగా ఆ నిర్లక్ష్యంతో మన దేశంలో భగవంతుడు అందుకే ఇది ప్రపంచంలోనే గొప్ప దేశం అని చెప్పారు. ఇప్పుడు ఉంది కాకపోతే ఆ గొప్పతనాన్ని తెలుసుకుని గొప్ప బుద్ధి లేకుండా పోయింది. కాబట్టి మనము ఈ యజ్ఞ కార్యక్రమం కూడా మా గొప్పతనంతో జరగట్లేదు, అది భగవంతుడు ధర్మం యొక్క గొప్పతనము అగ్నిహోత్రం యొక్క మహిమ వలనే జరుగుతుంది. మనం ఎవరిని పోయి డబ్బులు అడగట్లేదు, వసూలు చేయట్లేదు. మీ అందరికీ తెలుసు. ఒక విచిత్రం ఏమిటంటే మనము ఈ ఫోన్ చేసిన చాలా మందికి చెప్పారు రండి అని. ఆ చెప్పిన వాళ్ళు ఎవరున్నారు, ఎవరెవరో మనకు తెలియని వాళ్ళంతా వచ్చారు. ఇక్కడ తెలియని వ్యక్తులు సహాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని వదిలిపెట్టుకోకూడదు. ధర్మము అని యజ్ఞానికి కూడా ఒక పేరు, దీన్ని ధర్మం అని కూడా అంటారు. మానవ ధర్మం ఇది. మనిషిలోని ధర్మం ఏమిటి అంటే అగ్నిహోత్రమే. అగ్నిహోత్రం చేయట్లేదంటే ధర్మం లేని వ్యక్తులు, కేవలం పొట్ట నింపుకోవడం. జంతువుకు మనిషికి ఏమీ తేడా. అగ్నిహోత్రం ఆరిపోయింది, పోనీ దీపం వెలిగించేవాళ్ళు, కనీసం దీపాలు కూడా పోయాయి. కరెంటు దీపాలు పెట్టుకుంటున్నారు, టిమ్ 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 24 గంటలు వెలుగుతుంది. అది దాంతో ఎనర్జీ వచ్చేది, బిల్లు మాత్రం వస్తుంది. కాబట్టి మనము దీపము కనీసం ఆవునే దీపము, ఆముదం దీపము, నువ్వులోని దీపము, అది కూడా కొంత ఎనర్జీ ఇస్తుంది మనం. కానీ అటువంటి పరంపర పోయి దీపాల నూనె అని ఎక్స్పైర్ అయినటువంటి నూనెలతోటి దీపాలు పెడుతున్నారు. పనికి వాళ్ళ నూనెలతోటి కష్టాలు, ఇబ్బందులు, బాధలు, పీడలు పెరుగుతూ ఉన్నాయి. చిన్న పొరపాటు. కాబట్టి విద్వాంసులు, పండితులు, బుద్ధిమంతులు లేరని కాదు, ఇప్పటికీ ఉన్నారు మనకు. కాకపోతే వాళ్ళు ఎక్కడో ఉంటారు, డబ్బు కొట్టుకుంటూ నేను విద్వాంసు, నేను గొప్పవాడిని, నేను చెప్పింది వినండి అని చెప్పుకోరు. వాళ్ళు ఎలా అంటే ఆ నిగురు గప్పిన నిప్పులాగా ఎక్కడో ఉంటారు. బట్టి మనం వెతుక్కోవాలి. మహర్షి దయానందుడు విరజానందుడిని వెతుక్కున్నాడు. వెతుక్కోవడానికి 20 ఏళ్ళు బట్టి. వజ్రాన్ని మనిషి వెతుక్కోవాలి, వజ్రం మనిషిని వెతుక్కుంటూ రాదు. కాబట్టి అన్వేషణ, ఈ విషయంలో మనం విదేశీయులను నేర్చుకోవచ్చు. వాడు బుద్ధిహీనుడు, వాడి గొప్ప పరంపర లేకపోయినా అన్వేషణ బుద్ధి ఉంది. వాడు వెతుకుతూ ఉంటారు, అన్వేషిస్తూ ఉంటారు, గాలిస్తూ ఉంటారు, ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు. ఎక్కడ చూస్తే ఎక్కడేముంది అక్కడేముంది. మనం ఒకప్పుడు మన వాళ్ళు చేశారు, కానీ 1000 ఏళ్ళ నుంచి చచ్చిపడిపోయారు. సముద్రయాన నిషేధం, సముద్రం దాటిపోతే ధర్మపరిష్ఠుడు అయిపోతా ఉన్నారు, ఎక్కడికి పోయేది లేదు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు బారిస్టర్ చదువుకున్నాడు, లండన్ వెళ్ళి. బ్రాహ్మణులంతా ఆయనను వెలివేశారు, బ్రాహ్మణ వంశం నుండి నువ్వు భ్రష్టుడు అయిపోయావని వెలివేశారు. ఆయన కోర్టుకు పోయి మళ్ళీ ఆమె తెచ్చుకున్నాడు. ఇవన్నీ చరిత్రలో చదవండి. కాబట్టి ఎంత మూర్ఖత్వంలోకి దిగజారిపోయాం. ఎందుకంటే చెప్పవలసిన పండితులు
పండితులు విద్వాంసులే మూర్ఖులైనప్పుడు ఇక జరిగేదేముంది, అంతే కదా. కాబట్టి మేమిక్కడ చెప్పేది ఏమిటంటే మీరంతా పండితులు కాకపోయినా పర్వాలేదు, శ్లోకాలు మంత్రాలు నోటికి నేర్చుకున్నా పర్వాలేదు, కానీ ధార్మికులు మాత్రం కావచ్చు. ధర్మాన్ని అనుసరించడానికి పెద్ద తెలివితేటలు అవసరం లేదండి, కానీ ధర్మము గురించి చర్చ చేయడానికి తెలివి కావాలి, శాస్త్రాలు కావాలి. కానీ ధర్మాన్ని అనుసరించడానికి అవసరం లేదు. గొప్ప పండితుడు ధార్మికుడు కాకపోవచ్చు, ధార్మికుడు తప్పకుండా పండితుడు కావాలని లేదు. కాబట్టి అందరూ కూడా అగ్నిహోత్రము ఇంటింట చేసేవాళ్ళు ఇప్పటికి కూడా కొంతమంది చేసుకుంటూ ఉన్నారు. నిత్య అగ్నిహోత్రం అని చేసుకుంటూ ఉంటారు, లేకపోతే అప్పుడు ఒకసారి వారానికి ఒకసారి చేసేవాళ్ళు ఉన్నారు. ఇది ధర్మము, ఇది మానవ ధర్మము. అది చివరికి దైవత్వాన్ని కూడా కలిగిస్తుంది. నీలోని మానవీయ లక్షణాలు పోయి దైవీ లక్షణాలు వస్తాయని చెప్పారు. ఇంకా మనము అగ్నిహోత్రాన్ని 20 రోజులుగా చేసుకుంటూ వస్తున్నాము. మరి ఇంకా 5 రోజులు మనకు మిగిలింది. ఇది 3వ వేదం. ఇంతకుముందు యజుర్వేదము పారాయణం చేసాము, సామవేదం చేశాము, ఇది అథర్వ వేదం. కాబట్టి ఇక మరి ఇంకా 4వ వేదం కూడా మనము, అది ప్రజలు భక్తులందరూ సహకరిస్తే అది చేయొచ్చు. కాకపోతే చాలా రోజులు పడుతుంది, అది చాలా 10,000 మంత్రాలు ఉన్నాయి కాబట్టి మరి ఇక